ఇవ్వాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ డిమాండ్ చేశారు. చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు కూలీలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని జిలానీ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పాలకులు కలిసి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రషీద్, అబ్దుల్ ఖాదర్, సామేలు, యోహాను, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు విసుగుని వెంటనే విడుదల చేయాలి, ఇసుకలు వెంటనే విడుదల చేయాలి, ఇసుకలు వెంటనే విడుదల చేయాలి, ఇసుకలు వెంటనే. మన ఇసుక అనేది రవాణా బాగా ప్రైమ్గా ఇదిగా అయింది. దాన్ని పనిచేసుకునే వాళ్ళు కార్మికులు పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొద్దిగా గవర్నమెంట్ తరఫు నుంచి ఫ్రీగా ఇప్పియాలని మేము కోరుకుంటూ మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. ఏది మన కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని, అందరినీ దయచేసి మా ఒక్క మహాభావాల్ని గుర్తించి మేము పేదవాళ్ళం చేసి మాకు ఇసుక రేట్లు తక్కువ ఇప్పిస్తే